రానున్న ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? జగనన్న పార్టీ గెలిస్తేనే బాగుంటుందండి. మీ ఓటు ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు? జగనన్నకేనండి. ఎందుకని? మాకు అన్ని మంచిగా వేస్తున్నాడండి. మా పిల్లలకి అమ్మ కూడా వేస్తున్నాడండి. నాకు 18 ఏళ్ళ సంవత్సరానికి వేస్తున్నారండి. అన్నీ బాగానే ఇస్తున్నారండి. ఏదైనా తెలవకపోయినా అడిగితే వాళ్ళని మాకు చెప్తున్నాడు. స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి మీకు అందుబాటులో ఉంటారా? ఉంటారండి. మీకు సహాయ సహకారాలు అందిస్తున్నారా? అందిస్తున్నారండి. జగన్ గారి ప్రభుత్వంలో అభివృద్ధి బాగుందా? గతంలో ఉన్న టీడీపీ ప్రభుత్వంలో అభివృద్ధి బాగుందా? ఏదైనా జగన్ గారు వచ్చాక అన్నీ బాగున్నాయండి. మాకు సంక్షేమ పథకాలు అన్నీ అందుతున్నాయా? అన్నీ అందుతున్నాయండి. ఏమొత్తం 18 ఏళ్ళు వస్తున్నాయండి. మా అమ్మాయికి అమ్మ కూడా వస్తుందండి. నాకు కోట భీమని అన్నీ బాగానే వస్తున్నాయి అయ్యారు. అన్నీ బాగానే చూస్తున్నారండి. జగన్ గారు వచ్చాక మాకు పొడుపు నిండా మాకు అన్నం పెడుతున్నాడు అండి. నేను ముసలి దాని పిల్లలోకి వెళ్ళానండి. నా కొడుకు తెచ్చే తింటాం లేదు. నాకు ఆయన వచ్చాక కోట కూడా ఎక్కడికి వెళ్ళుకోకుండా నా ఇంటికి తెచ్చేస్తున్నారండి. నా పెన్షన్ డబ్బులు కూడా తెల్లారకుండా నన్ను లెగ్గొట్టి ఇస్తున్నారండి. నాకు ఇది వరకు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు నాకు అలాగే ఇవ్వలేదండి. పంచాయతీ ఇక్కడికి వెళ్తాం దెబ్బలు కొట్టు పొద్దున్న వెళ్తే సందలు 4ంటికి 5ంటికి వచ్చేదాన్ని అండి. నాకు జగన్ గారు వచ్చాక అన్నీ బాగున్నాయి. మళ్ళీ ఆయన వస్తే ఇంకా ఇలాంటి బోర్డు చేస్తారండి. నాకు స్థలం ఇచ్చారండి, ఇల్లు కొట్టుకున్నానండి. మళ్ళీ అధికారంలోకి ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? జగన్ గారు వస్తేనే బాగుంటుందండి. ఎందుకని? మాకు అన్నీ బాగా చూస్తున్నారు కాబట్టి అన్నీ బాగా పెడుతున్నారు. అన్నీ చూస్తున్నారు, మంచిగా చెడ్డకి చూస్తున్నారు కాబట్టి నాకు ఆయన వస్తే ఇంకా బాగా చేస్తారండి. నేను ఆయన రావాలని నేను కోరుకుంటున్నానండి. రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? వైఎస్ఆర్ వస్తుంది సార్. మీ ఓటు ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు? వైఎస్ఆర్ గారు. ఎందుకని? ఆయన అభిమానం. జగన్ గారి పరిపాలనలో సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయి అంటారు? అంతనేయండి. జగన్ గారి ప్రభుత్వంలో అభివృద్ధి ఉందా? గత ప్రభుత్వం టీడీపీలో అభివృద్ధి బాగుంది? జగన్ గారి ప్రభుత్వం అభివృద్ధి అయింది. స్థానిక ఎమ్మెల్యే గారు మీకు అందుబాటులో ఉంటారా? ఎప్పుడు అందుబాటులో ఉంటారండి. సమస్యలకు పరిష్కారం ఇవ్వడం వస్తారండి. కేకే కానీ పిలిస్తే వస్తారండి. జగన్ గారి ప్రభుత్వంలో విద్యా వైద్యానికి పెద్దపీట వేశారంటున్నారు, కరెక్టేనా? ఓకే అండి, పెద్దపీఠం అండి. మళ్ళీ ఎవరు అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఆయన వస్తే బాగుంటుంది మళ్ళీ. ఎందుకని? ఆయన అన్నీ బాగున్నాయండి. ఆయన చేసేవన్నీ కూడా అన్నీ కూడా బాగున్నాయండి. పేదలకి అందుబాటులో ఉంటున్నారు. పిల్లలు బాగా చదివిస్తున్నారు. ఆ పని ఎవరు చేయలేదు ఇంతవరకు అండి. మరి మన జగన్ గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత పేదలందరికీ కూడా చాలా మేలు జరిగింది. బలహీన వర్గాలన్నీ కూడా బలపడ్డాయి. వాళ్ళు ఆర్థికంగా స్థిరపడ్డారు. వాళ్ళ చదువు విషయంలో ఏంటి, వాళ్ళ ఆర్థిక పరిస్థితిలో ఏంటి, అన్ని విషయాల్లో కూడా జగన్ గారు ఈ బలహీన వర్గాలందరినీ ఆలోచించి ఆయన దృష్టిలో పెట్టుకుని ఈ గవర్నమెంట్ మరి జగన్ గారు చేసిన మేళ్ళు అసలు అంతా ఇంత కాదు. అలాగే మన గవర్నమెంట్ ఇచ్చిన పథకాలు, మేనిఫెస్టో, అమ్మఒడి, ఆసరా, చేయూత, ఎన్నో కార్యక్రమాలు మన జగన్ గారు ప్రవేశపెట్టి బడుగు బలహీన వర్గాల ప్రజలందరినీ కూడా ముందుకు తీసుకెళ్లి చాలా అభివృద్ధి కార్యక్రమంలో జరిపిస్తున్నారు. కాబట్టి మన జగన్ గారు ఇంత అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి మన జగన్ గారికి ఓటేసి మన అత్యధిక మెజార్టీతో ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని నేను విన్నవించుకుంటున్నాను. రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? జగన్ గారికేనండి. మీరు ఓటు ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు? ఆయనకే ఇస్తానండి. ఎందుకని? నాకు అన్ని ఉపకారం, నా పెన్షన్ కూడా ఆయన వచ్చాక ఇస్తున్నారండి. నాకు కళ్ళు సరిగా కనపడ పొలమే మానేశారండి. పొలం వెళ్ళేదాన్ని సరిగా కళ్ళు కనపడక ఇంటికాడే ఉంటున్నానండి. ఆయనే పెంచుతున్నాడండి నన్ను. పెన్షన్ మీదే బతుకుతున్నాను బాబు. ఇంకా పెన్షన్ ఇస్తుంది ఆ కొడుకే పెంచుతున్నాడండి నన్ను. జగన్ గారి ప్రభుత్వంలో అభివృద్ధి బాగుందా? బాగానే ఉందండి. అందరినీ పెంచుతున్నారు. గతంలో టీడీపీ ఉన్నప్పుడు అభివృద్ధి ఉండేనా? లేదండి. సంక్షేమ పథకాలు అన్నీ అందుతున్నాయా జగన్ గారి ప్రభుత్వంలో? అందుతున్నాయండి. ఆ పెన్షన్ వస్తుందండి. బాగా చూస్తున్నారండి. మళ్ళీ అధికారంలోకి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్ వస్తారు. ఎందుకని? అన్ని ఉపకారం చేస్తున్నారు కాబట్టి మా కాళ్ళకాడికి తెచ్చిస్తున్నారు. అన్నీ కూడా మా కాళ్ళకాడికి తెచ్చిస్తున్నారు. మేము కథలకుండా తెచ్చి పెడుతున్నారు బాబు. అయినే వస్తారు. అందుకు మా యాసి ఆయన గ్యారంటీగా వచ్చేస్తారు. అబ్బాయి నా కొడుకుతో సమానంగా నేను చెప్తున్నాను.